తిరుమల పరకామణిలో చోరీలు చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. జనవరి 2025లో ₹1 విలువైన బంగారం చోరీ జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పరకామణి చోరీ కేసు నమోదైందన్నారు జగన్. బంగారం చోరీ చేసిన దొంగకు దగ్గరుండి బెయిల్ను ఇప్పించారని మండిపడ్డారు. హుండీలో డబ్బులు ఎక్కించే పరకామణి నుంచి, ఇది వెరీ ఇంట్రెస్టింగ్, తిరుపతి హుండీలో డబ్బులు ఎక్కించే పరకామణి నుంచి ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరకామణి నుంచి, అంటే టీటీడీలో డబ్బులు లెక్కబెట్టే కార్యక్రమం నుంచి ఏకంగా జనవరి 2025లో చంద్రబాబు హయాంలోనే బుక్ అయిన కేసు ₹1 విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే, చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. ఆ దొంగకు దగ్గరుండి హషప్ చేసి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే, మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. దేవుని సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పు, డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి ఆ టైంలో టీటీడీ బోర్డు మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్లు చోరీకి గురైతే ఏకంగా 15 కోట్ల విలువ చేసే ఆస్తులు టీటీడీ గుడికి రాయించిన పరిస్థితులు అప్పట్లో. కానీ ఇవాళ ₹1 విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుబడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలన్నా, ఇది బాగేనండి, ఇది నిజంగా అందరి కళ్ళు కూడా ఒకరవ అట్లా అంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తా. ఈ ₹1 దోపిడీ టీటీడీ పరకామణిలో చంద్రబాబు హయాంలో జనవరి 2025లో జరిగితే, జనవరి 2025లో జరిగితే దానిని ఓవైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు ₹75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ 15 కోట్ల రూపాయల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి, సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన 75,000కు సంబంధించిన డాలర్ నోట్ల దొంగతనం వ్యవహారం ఆ గుడికి మంచి జరిగిస్తూ చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విషప్రచారం దుమారం చేసి ఈ 2025 జనవరిలో జరిగింది కప్పిపెడుతూ